అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ఓడిన తర్వాత మరోసారి ప్రయత్నించడమే గెలవడానికి అనువైన మార్గం. వయస్సు లేనిది, ఎక్కడున్నా విలువ తగ్గనిది, ఎవరికైనా ఇట్టే దగ్గరయ్యేది, ఎవరినైనా దూరం చేసేది ఒక్క డబ్బు మాత్రమే. మనిషి కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మనిషి చచ్చిన ఆశలు కోరికలు చావవు. అందమంటే ముఖంలో మాత్రమే కనిపించకూడదు. కొన్ని సందర్భాలలో మనసులోనూ మాటలలోనూ కూడా కనిపించాలి. కుటుంబం అనేది మంచి పాట లాంటిది. కొన్నిసార్లు తాళం తప్పినా పాట మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏడవటం తప్పు కాదు, క్రింద పడిపోవడము తప్పు కాదు. కానీ ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, క్రింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పే. ప్రయత్నాలను, పోరాటాలను పిరికివారు మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చేయరు, విజేతలు విడిచిపెట్టరు. జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కొరకు మాత్రమే. నీవు ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ సమాజంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు. నీ నుంచి వారికి కావలసినది దొరికినప్పుడు ఇతరులు ఎలా ప్రవర్తిస్తారో నీవు గమనిస్తే చాలు. నీవు చాలా విషయాలను నేర్చుకోగలవు. నిందకు భయపడి నీ లక్ష్యాన్ని వదిలివేయకండి. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. ఒక మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతాడు. వయస్సు ఓ విల్లు వంటిది. దానిని వంచి జయించిన నాడు విజయం మనదే. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వారినే అభిమానిస్తారు, ఆదరిస్తారు. లేకపోతే వారితో మనకు పనేంటనే ధోరణిలో ఉంటారు. తెలుసుకో మిత్రమా, మనసు నడిచే గడియారం లాంటిది. దానికి రోజు మంచి ఆలోచనలతో కీ ఇవ్వాలి. సంతోషానికి ఉన్నోడు లేనోడు అన్న భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. రహస్యం ఆయుధం వంటిది. మన గుప్పెట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఇతరుల చేతిలో పడిందా సంక్షోభమే. ఆకలితో ఉన్నా, ఆలోచనతో ఉన్నా నిద్ర అస్సలు పట్టదు. కష్టం శత్రువే కానీ మిత్రులు ఎవరో చూపించి వెళ్తుంది. కష్టం రావటం మంచిదే. ఆరోగ్యం మరియు ఆనందం ఇవి రెండు ఒకే అక్షరంతో మొదలవుతాయి. ఆస్తి మరియు స్వస్తి ఇవి రెండు ఒకే అక్షరంతో ముగుస్తాయి. ఏది అత్యంత ముఖ్యమైనదో తెలుసుకుంటే మన జీవితమే మహాభాగ్యం అవును. ఈ రోజుల్లో పైసా లేని ప్రతిభని, రంగులేని ముఖాన్ని, కల్మషం లేని మనసుని, పీడలేని బంధాన్ని, గెలుపులేని జీవితాన్ని, ఓటమి లేని మరణాన్ని ఎవ్వరూ కోరుకోరు. మనిషి జీవితానికి ప్రాణవాయువులాగా అయిపోయింది డబ్బు. అయితే ఈ ప్రాణవాయువు కంటికి కనపడుతుంది, అంతే తేడా. పని చేస్తే ఫలితం ఉంటుంది, కానీ ఎంత పని చేసినా ఫలితం లేకపోతే ఆ పనిని మాత్రమే మార్చు, కానీ నీ ప్రయత్నాన్ని కాదు. నిన్ను ఎక్కువ ప్రేమించే ఆడది ఈ 3 ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తుంది. నీపై ఎప్పుడూ అలుగుతూ కోపగించుకుంటూ ఉంటుంది.